శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు నేటి పంచాంగంలో విలంబనామ సంవత్సరం మాఘమాసం 26/2/2019 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ అష్టమి తెల్లవారుజాము 5:23 వరకు ఉంది. అనురాధ రాత్రి 11:08 వరకు ఉంది. వ్యాఘాతం ఉదయం 10:49 వరకు, బాలవకరణం మధ్యాహ్నం 4:57 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 5:07 ప్రారంభమవుతుంది తెల్లవారుజామున. అమృతకాలం మధ్యాహ్నం 12:19 లగాయతూ 1:59 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:47 లగాయతూ 9:34 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 11:03 లగాయతూ 11:52 వరకు ఉంది. ఈరోజు చలి మంచు కూడినటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే ఈరోజు రవి శతభిష నక్షత్రం 3వ పాదంలో మధ్యాహ్నం 2:11 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు భరణి 1వ పాదంలోను, బుధుడు పూర్వభాద్ర 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు ఉత్తరాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉంటాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు పునర్వసు 4వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే మరి ఈరోజు ఏ విధమైనటువంటి అష్టమి తిథి మంగళవారం కావడం చేత ఏ విధమైనటువంటి సుముహూర్తాలు కూడా చెప్పబడలేదు. ఇక సర్వసాధారణ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. ఈ నేటి గ్రహస్థితిని అనుసరించి మరి ఈ రోజంతా కూడా మీకు అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అన్నింటా కూడా మీకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలన్నీ కూడా మరి లాక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి కార్యకలాపాలు కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా హఠాత్తుగా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి శారీరక శ్రమకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోవ్యధకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దవారికి సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టచ్చు. వాళ్ళ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మార్పు చేర్పు చేరేటువంటి అవకాశం కనపడుతోంది. తదుపరి మరి ఈ రోజంతా కూడా ఆరోగ్య విషయంలో వైద్యశాల దర్శనం, ఔషధ సేవను తప్పనిసరిగా చేయాల్సి రావచ్చు. విద్య వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ విద్యార్థులకు కానీ ఏమాత్రం అనుకూలం కాదు. ఈరోజు చేసే ప్రతి పని కూడా నిష్ప్రయోజనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ కళాకారులకు కానీ అవమానాలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు చెప్పబడుతున్నాయి. అన్నింటా కూడా ఈరోజు మీ భాగస్వామి పక్షాలతో కలహ వాతావరణం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం కనబడుతోంది. మీ భార్యాభర్తల విషయాల్లో కూడా కలహ వాతావరణం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భాగస్వామి పక్షాలతో కలహ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మిగిలిన ఇతర విషయాల్లో సర్వసామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైనా భాగస్వామి పక్షాలతో కానీ మార్పులు చేర్పులు కానీ ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు కూడా ఏదైనా చర్చలు ఉంటే వాటిని కూడా వాయిదా వేసుకోవటం మంచిది. ఇతర విషయాల్లో అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పబడుతున్నాయి. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చేత మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి అనుకూలమే. కొంత మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఇతర రాజకీయ, కళాకార రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ రోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేకత, అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలత లేకపోవడం, శత్రువుల బాధ పెరగడం, రుణ బాధ పెరగడం, మిత్రులు సహకరించకపోవడం, ఇంట్లోనూ వీధిలోనూ కూడా కలహ వాతావరణం ఉండడం, శత్రుపీడ పెరగడం వంటి కార్యక్రమాలతోటి మరి ఈ రోజంతా కూడా చికాగ్గా మానసిక ఆందోళనకు గురయ్యి, మనోవ్యధకు గురయ్యి ఈ రోజంతా కూడా చికాగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. శత్రువులు విజృంభించడానికి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా పోలీసు కోర్టు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. జంతు భయం కలిగేటువంటి అవకాశం ఉంది. విష జంతువులతోటి విష కీటకాల వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. పెంపుడు జంతువుల వల్ల కూడా సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేకం. అలాగే మరి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా మరి ఈరోజు నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. రాజకీయ కళారంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంతానపరమైనటువంటి అభ్యున్నతి కలుగుతుంది, సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది, సంతానపరమైనటువంటి శుభవార్తలు వింటారు, సంతానాన్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సంతానం పొందేటువంటి అవార్డ్స్ రివార్డ్స్కి సంబంధించి సంతోషాన్ని వెలిబుచ్చుతారు. తద్వారా సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందమయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భార్య పుత్రుల సహకారం లభిస్తుంది. మిత్రుల సందర్శనంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. విందు వినోద కాలక్షేపాలతో ఉంటారు. మంత్రసిద్ధి కలుగుతుంది. గురు దేవత దర్శనం చేస్తారు. దైవ భక్తి పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు మరి వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ విద్యార్థులకు కానీ చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ ఇతర రంగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకి కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభ్యున్నతి కలుగుతుంది. మరి రాజకీయ నాయకులకు కానీ, ఇతర వ్యక్తులకు కానీ, కళాకారులకు కానీ ఈరోజు గౌరవ మర్యాదలతో కూడినటువంటి మరి ఆనందం పెరిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. భార్య మిత్రుల సహకారం పెరుగుతుంది, బంధుమిత్రుల సహకారం పెరుగుతుంది. ఈరోజు నూతన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు చాలా మీ గృహ వాతావరణంలో నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. గృహం ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గృహాలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మరి ఈరోజు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి అదుపులోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా వాహన మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త వాహనాల కొనుగోలుకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ విద్యార్థులకు కానీ చాలా అనుకూలం. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, కళాకారులకు కానీ అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీ సోదరిమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి వ్యవహారాలు చేస్తారు. మీ నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ధైర్యంతో తీసుకున్న నిర్ణయాల వల్ల, సాహసంతో తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు మరిన్ని అభివృద్ధికి బాటలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మానసిక శక్తి పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, సర్వశక్తి సంపన్నులుగా మారేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా మీ అభివృద్ధికి మరి వారు ఎంతో తోడ్పాటుని అందించేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మరి మీకు సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఈరోజంతా కూడా విద్యార్థులకు కానీ, విద్యా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కళాకారులకు కానీ, రాజకీయ నాయకులకి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు లాభాల పంట పండేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
అన్నింటా కూడా మీకు నిర్ణయాలు మరి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కూడా మీకు అన్నీ కూడా సక్రమంగా చివరికి మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్త ప్రసరణకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉండడం చేత మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక శక్తి పెరుగుతుంది. మీ యొక్క సంపాదన శక్తి పెరుగుతుంది. మీరు మీ యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ, కళాకారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈ రోజంతా వ్యతిరేకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా మరి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి సమస్యాత్మకంగా మారచ్చు. వెళ్ళినటువంటి పుణ్యక్షేత్ర సందర్శన చేయాలనేటువంటి మీ యొక్క ఉత్సాహం నీరుగారిపోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవక్షేత్ర సందర్శనాలు వాయిదా పడతాయి. తీరా వెళ్ళినా కూడా మరి అక్కడ సరైన సమయానికి దర్శనం జరగకపోవడం వల్ల వెనుతిరగాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని అనుకోని అడ్డంకులు ఎదురవడం వల్ల కూడా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ, విద్యార్థులకు కానీ ఏమాత్రం అనుకూలం కాదు. పూర్తి వ్యతిరేకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ వారికి నష్టాలు తప్పవు. రాజకీయ నాయకులకి, కళాకారులకి, ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి కూడా ఈరోజు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులను సక్రమంగా పూర్తి చేయలేరు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈరోజు ఒకదానికి అనుకున్నటువంటి ధనాన్ని మరో దానికి, అనవసరమైన దానికి ఖర్చు పెట్టడం వల్ల మరి మీకు ఇవాళ అన్నీ కూడా నష్టంతో కూడినటువంటి ముగింపు కలిగేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వాయిదా పడతాయి. ఇవ్వాల్సిన వ్యక్తులందరూ కూడా బాకీలన్నీ కూడా వాయిదా వేస్తారు. రావాల్సిన బాకీలు సమయానికి చేరుకోవు. ఇలా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కొంటారు. ఔషధ సేవనం తప్పనిసరి వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అన్ని విషయాల్లోనూ కూడా మీకు ఈరోజు నిరాశ, నిస్పృహలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ, విద్యార్థులకు కానీ ఏమాత్రం అనుకూలం కాదు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ, కళారంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అన్నింటా కూడా ముందంజలో ఉంటారు. ప్రతి పని కూడా స్పీడ్గా చేయగలుగుతారు. మీకు ఆర్థికంగా అన్ని విషయాలను కూడా సహకారం లభిస్తుంది. అనూహ్యమైనటువంటి ధనయోగం లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. అప్రయత్న ధనలాభం లభిస్తుంది. మీరు కోరినటువంటి వ్యక్తులు మీరు కోరిన వెంటనే మీ దగ్గరికి వచ్చే పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు రూపాయికి 10 రూపాయలు విలువైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీరంతా కూడా సౌందర్యానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆతృతని కనపరుస్తారు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మరి ఇతర రాజకీయ కళారంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజు సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు ఎక్కువ సమయాన్ని మీ వృత్తి పట్ల నిబద్ధత చాటడానికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా అనుకూలమైన సమయం. మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. చక్కగా అన్ని పనుల్లోనూ కూడా మీ యొక్క మార్కును చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ అధికారుల నుంచి రావాల్సినటువంటి అనుమతులు కూడా మరి కొంచెం ఆలస్యమైనా కూడా సరైన సమయానికి రావటం వల్ల మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. విద్య వైద్య రంగాల్లో ఉన్న వ్యక్తులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మరి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలం. అలాగే ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి కూడా ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా గౌరవ మర్యాదలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి టెక్నిక్స్ని సాధిస్తారు, సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటారు, వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు, నూతన కార్యకలాపాలన్నీ కూడా సాధించబడతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం లభించేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తులు తారసపడతారు, వారి వల్ల మీకు అన్ని విధాలా కూడా అన్నింటా కూడా మరి అభివృద్ధిపరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగం వారికి మరింత అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కానీ, కళాకారులకు కానీ గౌరవ మర్యాదలతో కూడినటువంటి పరిస్థితి ఈరోజు లభించేటువంటి అవకాశం ఉంది. మరియు ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, దోషరహితమైనటువంటి శుభ ముహూర్తాల కోసం మరి నాచే రచించబడిన శ్రీ వికారనామ సంవత్సర భవిష్య పంచాంగాన్ని 2019-2020 అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. మరి దాన్ని సేకరించండి. అలాగే మరి ఆధ్యాత్మిక వాస్తు విషయాల కోసం, జ్యోతిష విజ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.